నమః శివాయ. SBL భక్తి యాత్రికులకు నమస్కారం. సాక్షాత్తు ఆ పార్వతీదేవియే వ్యాస మహర్షితో చెప్పిన మాటలివి. ఈ ప్రపంచంలోని అత్యంత గొప్ప పుణ్యక్షేత్రము కాశీ. అటువంటి కాశీతో సమానమైనటువంటి క్షేత్రము, భోగమును మోక్షమును ఇవ్వగలిగినటువంటి దక్షారామము. దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ ద్రాక్షారామము 5 పంచారామములలో మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ క్షేత్రము దక్షిణ భారతదేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉంది. ద్రాక్షారామముగా ఇప్పుడు పిలువబడే ఈ క్షేత్రము అసలు పేరు దక్షారామము. దక్ష ప్రజాపతి యజ్ఞము చేసిన ప్రదేశము కావటం వలన ఈ ప్రదేశానికి దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు. ఈ వీడియోలో మనం ఈ క్షేత్రంలోని విశేషాలతో పాటు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి మరియు ఇక్కడ దేవాలయం వారి వసతి సదుపాయాల గురించి కూడా తెలుసుకుందాం. ఆలయ విశేషాలు. దక్షారామ పరం క్షేత్రం నభూతో నభవిష్యతి అని వ్యాస భగవానుడు సైతం ఈ క్షేత్ర వైభవాన్ని స్తుతించారని మనకు పురాణాలు చెబుతున్నాయి. సప్త గోదావరి తీర్థ ప్రాంతంలో ఆ పరమశివుడు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరునిగా కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే మనకి దుండు గణపతిగా ఆ విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు. ఆయనకి కుడివైపున ఉపాలయంగా విశాలాక్షి మరియు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు మేధా దక్షిణామూర్తిగా కూడా స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక అంతరాలయంలోకి ప్రవేశిస్తే స్వామివారు ఇక్కడ భీమేశ్వరునిగా, ఆ జగన్మాత ఆయన పక్కనే దాక్షాయణిగా మనకి దర్శనం అందిస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా స్ఫటిక వర్ణంలో దాదాపు 14 అడుగుల ఎత్తులో వెలిశారు. భక్తులు ఈయన్ని దర్శించుకోవాలంటే ముందుగా భీమేశ్వరలింగ పాద భాగాన్ని దర్శించుకొని తరువాత పైన భాగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అర్చన, అభిషేకాది కార్యక్రమాలు మనకి పై భాగమునందే నిర్వహింపబడుతూ ఉంటాయి. అష్టాదశ శక్తి పీఠాలలో 12వదైనటువంటి మాణిక్యాంబా దేవిగా మనకు ఆ తల్లి ఈ ఆలయంలోనే దర్శనాన్ని అందిస్తూ ఉంటుంది. ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి శ్రీచక్ర యంత్రాన్ని కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఇక ఆలయం వెలుపలికి వస్తే అష్టభైరవులతో ఉన్న కాలభైరవ స్వామి మనకు ఇక్కడే కనబడతారు. ఇక్కడ భక్తులు వారి వారి కోరికలు తీరితే స్వామి వారికి గారెలు మరియు బూరెల మాలలు సమర్పిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ 1000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని చూడవచ్చు. ఇక్కడ ఈ వృక్షం యొక్క మూల భాగంలో బ్రహ్మ సూత్రాలతో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి భక్తులు సప్త గోదావరి తీర్థ జలాలతో అభిషేకిస్తూ ఉంటారు. ఈ అద్భుత పుణ్యక్షేత్రానికి మనకి క్షేత్రపాలకులుగా సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులే కొలువై ఉన్నారు. వారిని స్వయంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తే ప్రతిష్ఠించారని చెబుతారు. మనకి ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఆలయంలోని వెలుపల మండపంలో అన్నదానాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భోజనం కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇక ఈ ఆలయానికి సమీపంలోనే ఆ దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని ఆచరించిన దక్షవాటికను కూడా మనం చూడవచ్చు. ఈ ప్రదేశంలోనే సతీదేవి యోగాగ్నిలోకి ప్రవేశించిందని చెబుతారు. ఆలయానికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఈ దక్షవాటిక ఉన్నది. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి? ద్రాక్షారామానికి వెళ్ళాలి అనుకునేవారు ముందుగా కాకినాడ లేదా సామర్లకోట చేరుకోవాలి. ద్రాక్షారామము కాకినాడ నుండి సుమారుగా 30 కిలోమీటర్లు, సామర్లకోట నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
కాకినాడ నుండి ద్రాక్షారామం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాకినాడ బస్టాండ్ నుండి కోటిపల్లి వెళ్లే బస్సులో ఎక్కవలసి ఉంటుంది. వసతి సదుపాయం ఈ క్షేత్రంలో మనకి దేవాలయం వారి రూమ్స్ తో పాటు ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం వారి రూమ్స్ దేవాలయానికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. దేవస్థానం వారి వద్ద ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయండి. దేవస్థానం వారి రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ని మేము ఫస్ట్ కమెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడ్డాయి, చూడండి. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయగలరని మనవి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమః శివాయ.